తనకి ఇక్కడే బాగుంది. రాహుల్ కూడా ఏదో సరదాగా తనని బయటకు తీసుకువెళ్దామని వచ్చాడు. అంతే కదా రాహుల్? అవునవును, వెంకటలక్ష్మిని సరదాగా బయటికి తీసుకెళ్దామని వచ్చాను. నీ భార్య నీ ఇష్టం బాబు. సరదాగా తీసుకెళ్తావో లేకపోతే భుజాల మీద మోసుకుని తీసుకెళ్తావో నిన్నెవరు ఆపుతారు చెప్పు? నీకు నచ్చిన చోటికి సంతోషంగా తీసుకెళ్ళు. ఏంటి ఇందాకటి నుంచే చూస్తున్నాను, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాడు తీసుకెళ్తే నేను వెళ్తానని చెప్పానా? రా అనగానే తలూపుకుంటూ వెళ్ళిపోవడానికి నేనేమన్నా సంతలో గంగిరెద్దును అనుకున్నారా? నేను ఎవరితో ఎక్కడికి వెళ్ళను. ఏంటి దుర్గమ్మ, ఏం మాట్లాడవు? ఆ అబ్బాయి ఇంటికొచ్చి అడుగుతుంటే అలా సమాధానం చెప్తుందేంటి? నీ దగ్గరే ఉంటుంది కదా. ఇదేనా దుర్గమ్మ నువ్వు నేర్పింది? చచ్చా, అలాంటిదేమీ లేదు. తన కోపం అంతా రాహుల్ చాలా రోజుల తర్వాత వచ్చాడు అని అంతే. లక్ష్మి, రాహుల్ పిలుస్తున్నాడు కదా, అతనితో పాటు బయటికి వెళ్ళు. ఏంటి అంత కోపంగా చూస్తుంది? ఆ కోపానికి అర్థం రాహుల్ చాలా రోజుల తర్వాత వచ్చాడని అన్నట్లేదు. మొగుడంటే ఇష్టం లేనట్టు, మొగుడంటే ప్రేమ లేనట్టు ఉంది. మొగుడేనా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కూడా ఇష్టం లేదా? మొగుడిని తీసి పారేసినట్టు కడుపులో బిడ్డను కూడా తీసేసే ప్లాన్ చేసావా ఏంటి? చచ్చి, ఏ మాటలవి? ఇలా లేనిపోనివన్నీ ఊహించుకోకండి. ఏదో తన మూడ్ బాగోలేక వెళ్ళను అంటుంది అంతే. అంత మాత్రానికే కడుపులో ఉన్న బిడ్డను తీసి పారేస్తుందంటే ఎలా? అది నా మేనకోడలు, అలాంటి పిచ్చి పిచ్చి పనులేం చేయదు. అలా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? రాహుల్ పిలుస్తున్నాడు కదా, హ్యాపీగా వెళ్ళమను. వెళ్తుంది, వెళ్లకుండా ఎందుకుంటుంది? వెంకటలక్ష్మి, రాహుల్ ఎదురు చూస్తున్నాడు కదా, వెళ్ళు. ఇంకా ఆలోచిస్తావేంటి వెంకటలక్ష్మి, వెళ్ళు. తను అలాగే సిగ్గుపడుతుంది. రాహుల్, నువ్వు తీసుకెళ్ళు. తీసుకువెళ్ళు రాహుల్. మీ అందరికీ థ్యాంక్ యూ. నా భార్య ప్రెగ్నెంట్ అయ్యాక మొదటిసారి బయటికి తీసుకెళ్తున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్తగా తీసుకువెళ్ళు రాహుల్. అలాగే తులసి. పోవే. బాయ్.
వెంకటలక్ష్మి, ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? నీతో ఇలా మొదటిసారి బయటికి రావటం, ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడటం, నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నాకు మాత్రం చాలా చిరాగ్గా అసహ్యంగా ఉంది. నన్ను మోసం చేసి తల్లిని చేసినంత మాత్రాన నేను నీ పెళ్ళని అయిపోతాను అనుకుంటున్నావా? నాకు నువ్వన్నా నీతో ఉండడం అన్నా ఒళ్ళంతా కంపరం అవుతుంది. అబ్బా, అయిపోయిందేదో అయిపోయింది. గతంలో జరిగింది వదిలే వెంకటలక్ష్మి. ఇంకా దాన్నే గుర్తుపెట్టుకుని ఎంతకాలం ఇలా ఉంటావో చెప్పు. తొందరలో మన రక్తం పంచుకొని మన బిడ్డ ఈ భూమి మీదకి రాబోతున్నాడు. హా, నువ్వు ఇంకా మొండిగా ఉంటే ఎలా చెప్పు? ఆపుతావా నీ సోది? నన్నిక్కడ కూడా ప్రశాంతంగా ఉండనియవా? నువ్వు లేవు కదా అని ఇంట్లో మనశ్శాంతిగా ఉంటే అక్కడికొచ్చి ప్రశాంతత లేకుండా చేసావు. కనీసం ఇక్కడైనా నన్ను విసిగించకుండా ఉంటావు అంటే అది లేదు. నాకు నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా నాకెంత చిరాగ్గా ఉంటుంది. నువ్వెంత చిరాకు పడినా సరే, మొదటిసారి నువ్వు నాతో బయటకు వచ్చావు, నాకదే చాలు. సరే, ఇదంతా వదిలే. నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తాను. మనశ్శాంతి కావాలి. తీసుకొస్తావా? చెప్పాను కదా, నన్ను విసిగించుకో. పోయి నిప్పాన్ని చూసుకో. అది కాదు వెంకటలక్ష్మి, నేను చెప్పేది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడొస్తాను. ఆ తులసి ఇరికించడం వల్ల వీడితో బయటికి రావాల్సి వచ్చింది. తన కర్మ. టైంకి ఆంటీ అప్పుడే రావాలా? అత్తయ్య పరువు పోకూడదని వీడితో బయటకు వచ్చాను. లేకపోతే వీడిని గుమ్మలో నుండే బయటకు పొమ్మనేదాన్ని. ఛే! ఏంటి వెంకటలక్ష్మి ఇక్కడుంది? సరే, ఏంటో తెలుసుకుందాం. నువ్వేంటి వెంకటలక్ష్మి ఇక్కడున్నావు? ఆ? నా కర్మ, నా దరిద్రం బాగోక అదిగో అదిగో ఆడితో రావాల్సి వచ్చింది. ఇంతకీ ఎలా ఉన్నావు? ఇదిగో ఎలా ఉన్నాను. మీరేదో ఆ తులసిని పొడి చేస్తాను, పీకేస్తాను అంటే మీ మాటలు నమ్మాను. మీరు నిజంగానే దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తానంటే నమ్మి మీతో చేతులు కలిపాను. కానీ అదేం చేసింది? మీరు ప్లాన్ వేస్తే అది మీకే బెడ్స్ కొట్టేలా చేసింది. దుర్గమ్మతో మెడ పట్టుకుని బయటికి గెంటేలా చేస్తాను అన్నారు. అదేమో మా అత్తయ్యతోటే నువ్వు సూపర్ తులసి అనేలా చేసింది. మీ ఆయన పవరు మీ పవరు ఉపయోగించి దాన్ని అడ్రస్ లేకుండా చేస్తాను అన్నారు. కానీ అది మీ పవర్లు నా ముందు ఏవి పనికిరావు అన్నట్టుగా చేసి మీ ఆయన ఉద్యోగం ఊడిపోయేలా చేసింది. దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు అనుకుంటే మీరే కనిపించకుండా పోయారు. నేను దూరం వెళ్ళినంత మాత్రాన నా కక్షని, దాని మీద పగని మర్చిపోలేదు. నేను ఎంత దూరం వెళ్ళినా నా పగ దాన్ని వెంటాడుతూనే ఉంటుంది. నాకంత చేసిన దాన్ని ఎలా వదులుతాననుకున్నావు? దాన్ని వదిలే ప్రసక్తే లేదు. దెబ్బకి దెబ్బ కొట్టేంత వరకు ఈ కీర్తి వదలదు. ఆల్రెడీ దాని మీదకి నా బాణాన్ని ప్రయోగించాను. తొందరలోనే ఆ బాణానికి అది బలవ్వక తప్పదు. ఈసారి నేను వేసిన ప్లాన్లో అది చిక్కుకోక తప్పదు. ప్లానా? ఏం ప్లాను? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. కానీ ఈసారి నేను కొట్టబోయే దెబ్బకి ఆ తులసి, నీ అత్త దుర్గమ్మ గిలగిలా కొట్టుకునేలా చేస్తాను.
ఈ కీర్తితో ఎందుకు పెట్టుకున్నావా అని ఏడ్చేలా చేస్తాను. ఆ ఇద్దరిని రోడ్డు మీద కీడ్చి నా ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టి నన్ను ప్రాధేయపడేలా చేస్తాను. మీరింత పవర్ఫుల్ గా చెప్తున్నారంటే ఏదో చెయ్యబోతున్నారనే అర్థమవుతుంది. అదేంటో చెప్తే నేను కూడా మీతో చేతులు కలిపి దాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాను కదా. ఇప్పుడు కాదు, తర్వాత నీకు కాల్ చేసి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. వస్తాను. చూస్తుంటే కీర్తి ఈసారేదో గట్టి ప్లానే వేసినట్టుంది. ఈ ప్లాన్ గనక వర్కౌట్ అయ్యి ఆ తులసి పీడ వదిలితే తర్వాత ఇంట్లో పెత్తనం మనదే. మనం ఏం చెప్తే అదే జరుగుతుంది. చెప్పు వెంకటలక్ష్మి, ఏం తింటావు? వీడు నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేడు. నాకేం వద్దు, నన్నింటికి తీసుకెళ్ళి చాలు. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఇంటికంటావేంటి? కొంచెంసేపు ఆగి వెళదాం. ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తావా లేదా నన్ను వెళ్ళమంటావా? లక్ష్మి, నువ్వు ఇంకా అదే మూడ్లో ఉంటావా? రాక రాక బయటకు వచ్చావు, కొంచెంసేపు నాతో హ్యాపీగా మాట్లాడచ్చు కదా. ఏమండి, కాఫీ తీసుకోండి. వదినా, ఇక్కడే ఆగిపోయావేంటి వదినా? రా లోపలికి రా. నాతో పనుందని చెప్తే నేనే అక్కడికి వచ్చేదాన్ని కదా వదినా. నీకెందుకు ఈ శ్రమ? కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ప్రియా, నేను నీ మీద ప్రేమతోనో బంధుప్రీతితోనో లేకపోతే ఇంకేదో అని రాలేదు. అతిథి మర్యాదల కోసం అస్సలు రాలేదు. నేనిక్కడికొచ్చింది కేవలం నా అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవడానికి. అనుమానమా ఏంటొదినా? అవును, నాకు అనుమానం ఉంది. రోజు రోజుకి అదే ఆలోచనతో బుర్ర వేడెక్కిపోయేలా చేస్తోంది. దానికి తోడు నా అనుమానమే నిజమై ఉంటుందని నా మనసు చెప్తోంది. ఆ అనుమానాన్నే నివృత్తి చేసుకోవడానికి వచ్చాను. ఏంటొదినా, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. అనుమానం అంటున్నావు, నిజమో కాదో తెలుసుకోవడానికి వచ్చాను అంటున్నావు. రాక రాక మా ఇంటికొచ్చావని సంతోషించేలోపే ఈ ప్రశ్నలేంటొదినా? అక్కడికే వస్తున్నాను ప్రియా, అక్కడికే వస్తున్నాను. గతంలో ఒకసారి నీ ఆరోగ్యం బాగోలేకపోతే పంతులు గారు నీకు పుట్టిన సంతానంతో సంతోషిమాత వ్రతం చేయిస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పాడు. నువ్వు సాంబయ్య తులసి కలిసి నా కన్ను కప్పి ఆదిత్యచ పూజ చేయించారు. వెంటనే నువ్వు ఆరోగ్యంగా కోలుకున్నావు. అప్పుడే ఆ క్షణమే నాకు డౌట్ వచ్చింది. కూతురుతో చేయించాల్సిన పూజ అల్లుడితో చేయించడమేంటి? ఆ పూజ ఫలించి నీ ఆరోగ్యం కుదుటపడ్డంలో రహస్యమేంటి? ఆ తర్వాత వనభోజనాల్లో ఆదిత్యకి ప్రమాదం జరగగానే ఒక తల్లిగా బిడ్డ కోసం విలవిల్లాడాల్సిన నాకంటే నువ్వే ఎక్కువ కంగారు పడ్డావు. ఆదిత్యకి ఎక్కడ ఏమవుతుందోనని కళ్ళు తిరిగి పడిపోయావు.
అప్పుడే నా అనుమానం ఇంకా బలపడింది. చెప్పండి, మీరు నా దగ్గర ఏదో రహస్యం దాస్తున్నారు. అరే, మొన్నటికి మొన్న మీ అన్నయ్య ఆదిత్యని కొడుక్కి బదులు అల్లుడు అని చీటీ రాసి గుడిలో చెట్టుకి కట్టారు. పైగా తులసి ఆదిత్యలకి పెళ్ళై సంవత్సరం పూర్తవక ముందే సంతానం లేదని తులసి ఆదిత్యతో పూజలు చేయిస్తున్నారు. గుళ్ళు గోపురాలు అంటూ కొత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తవ్వుకుంటూ వెళ్తుంటే అడుగడుగునా అనుమానాలే. మీరందరూ కలిసి చేసే పనులు పరిణామాలు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. మీరంతా కలిసి ఏదో దాస్తున్నారు. ఏంటది? మర్యాదగా చెప్పు ప్రియా. మళ్ళీ మీరంతా కుమ్మక్కయ్యి ఏదైనా కొత్త నాటకం ఆడుతున్నారా? లేకపోతే మీరు మీ దగ్గరున్న నిజం బయటపడకుండా కప్పెట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారా? నా కొడుకు నాకు కాకుండా మీరేం ప్లాన్ చేస్తున్నారో చెప్పండి. వదినా, ఏంటి దుర్గమ్మ ఇది? నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకొని మనసు పాడు చేసుకుంటున్నావు. వద్దు సాంబయ్య, వద్దు. మాట దాటేయొద్దు. నా అన్ని ప్రశ్నలకి సమాధానం కోసమే ఇక్కడికొచ్చాను. నిజం చెప్పండి. నాకు నిజం తప్ప మరొక మాట అవసరం లేదు. నేనసలేది వినదలుచుకోలేదు. ఒక పక్క ఇంట్లోని దత్తపుత్రిక, మరో పక్క మీ మీద అనుమానం. రెండు నాకసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ అనుక్షణం నీడలాగా నన్ను వెంటాడుతున్నాయి. నేను నిన్ను కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీ ముఖంలో సంతోషమే కనిపించట్లేదు. 24 గంటలు ఏదో కోల్పోయిందానిలాగా ఉంటున్నావు. నాకు తెలియకుండా ఆదిత్య తులసిని గుడికి తీసుకెళ్లి ఉయ్యాల కట్టించావు. ఇంటి పెరట్లో మొక్కలు నాటిస్తున్నావు. పైగా అవి రావి వేప. సంతానం కోసం మాత్రమే వాటిని నాటుతారు. వాటికి పూజలు చేసేది కూడా అందుకే. వాటిని నువ్వు నాటించడమేంటి? ఏంటి అసలేంటివన్నీ? ఎందుకు చేస్తున్నావు? నా చుట్టూ ఇన్ని గందరగోళాలు. అన్నిటికీ నీ నుంచి నాకు సమాధానం కావాలి ప్రియా. చెప్పు ప్రియా. నేను సహనం కోల్పోకముందే చెప్పు. లేకపోతే తర్వాత పశ్చాత్తాపడ్డ ప్రయోజనం లేదు. నాకు నేనుగా నిజం తెలుసుకుంటే మీ బతుకులు అబద్ధం అయిపోతాయి. వదినేంటిలా మాట్లాడుతుంది? నిజమేమైనా తెలుసుంటుందంటావా? చచ్చా, ఆ అవకాశమే లేదు. ఈ విషయాలు నాకు, అన్నయ్యకి, ఆయనకి మాత్రమే తెలుసు. అన్నయ్య ఆయన ప్రాణం పోయినా వదిన ముందు ఈ విషయాలే ఎత్తరు. అలాంటప్పుడు నిజం తెలిసే ఛాన్సే లేదు. వదినకున్న అనుమానాలు బలపరుచుకోవడం కోసం నన్ను మాటలతో భయపెట్టి రహస్యాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుంది. పొరపాటున కూడా ఆదిత్య నా కొడుకని తెలిసినా, తులసికి పిల్లలు పుట్టరని తెలిసినా చాలా ప్రమాదం. వదిన ఎంత ప్రయత్నించినా నేను ఎటువంటి సమాధానం ఇవ్వకూడదు. నా నుంచి ఎలాంటి సమాచారం తెలియకూడదు. నేనడిగి చాలాసేపు అయింది. అలా గుడ్లప్పగిని చూస్తావేంటి? చెప్పు ప్రియా, సమాధానం చెప్పు. నిన్నే మాట్లాడు ప్రియా. మౌనం అన్ని ప్రశ్నలకి సమాధానం కాదు. నా అనుమానం నిజమా కాదా? నోరు విప్పి చెప్పు.
నువ్వు అనుకున్నట్టు అదేం లేదు వదినా. అయినా నీ దగ్గర దాచడానికి రహస్యాలేముంటాయి? నువ్వే కదా మన వంశాన్ని నిలబెట్టడానికి మగబిడ్డ కావాలని చెప్తూ ఉంటావు. అందుకే ఆలస్యం కాకుండా తులసికి పండంటి మగబిడ్డ త్వరలో పుట్టాలని, మన 2 ఏళ్లకి వారసుడు రావాలని తులసి చేత ఉయ్యాల కట్టించాను. నువ్వు ఏదేదో ఆలోచించి అపార్థం చేసుకుంటున్నావు వదినా. వద్దు ప్రియా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళు చెప్తున్నాయి. నిజం చెప్పేదానివి అయితే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నీ నోటి వెంట వచ్చే మాటలు అబద్ధమని, నువ్వు నిజమేదో దాస్తున్నావని నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నన్ను ఇంతకాలం మీరు మోసం చేసింది చాలు. ఇప్పటికైనా నిజం చెప్పు ప్రియా.